హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను అమావాస్య రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. నేను అనుకున్న అమ్మవారికి 108 నిమ్మకాయలతోని దండ వేస్తాను అమావాస్య రోజు అని. అయితే పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ ఇంట్లో అయితే చేసేసుకొని ఇళ్ళని కడిగేసి అన్నీ చేసుకొని దీపం కూడా పెట్టుకొని ఇక అయితే నిమ్మకాయలు గుద్దామని కూర్చున్నా. చూడండి, ఒక పెద్ద సూదవుతే తీసుకున్నా ఫ్రెండ్స్. పువ్వుల దారం ఉంటుంది కదా, ఆ దారంతో గుచ్చుకుంటున్నాం. అయితే మాకైతే ఇక్కడ ముగ్గురు తల్లులది ఉంది కదా, 108 ఒకటేసారి గుచ్చేస్తే మరి అంటే ముగ్గురికి అవ్వదు, మళ్ళీ అక్కడ కట్ చేయడం ఇబ్బంది అవుతుందని నేనేం చేసిన 3 దండలాగా కట్టేసిన. ఒక్కసారి అయితే ఇచ్చిన అట్లనే 108 గుచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్న ఆ పూజారు అమ్మ అట్లా అంది, సరే అని ఈసారి అయితే 3 దండలుగా గుచ్చుకున్నా. చూడండి, అట్లా 2 లైన్స్ వేసుకున్నా, ఎందుకంటే నిమ్మకాయలు వెయిట్ ఉంటాయి కదా. 108 అంటే 36 లెక్క ముగ్గురు తల్లులకు వచ్చినాయి డివైడ్ చేస్తే. అట్లని గుచ్చుకుంటున్నాం. చూసారా, మా ఆయన అయితే పొద్దున్నే లేచి తొందరగా అయితే వెళ్ళి నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చేసారు. అవి ఒక్కొక్కటిగా గుచ్చుకొని ఇక అమ్మవారి గుడికి అయితే నేను వెళ్ళాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా ఇది నేను ఎందుకంటే 108 గుచ్చుతున్నానో నేను అనుకున్నది జరిగింది ఆ తల్లి దయ వల్ల. అందుకనే నేను నిమ్మకాయలు తెచ్చి దండ అయితే గుచ్చుకుంటున్నాను. ఇంకా అమావాస్య రోజు అయితే నేను గుమ్మడికాయ ఇవన్నీ కూడా కొట్టుకున్న ఫ్రెండ్స్. అది ఎట్లా కొట్టుకోవాలి, ఎట్లా చేయాలి అనేది నేను ఇంకొకసారి ఏదైనా వీడియోలో మీకు షేర్ చేస్తాను. అక్కడ నేను గుచ్చుతుంటే బుద్ధు అవుతే అన్ని నిమ్మకాయలు తీసి పాడేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇటు అటు జల్లుతున్నాడు, అక్కడనే కూర్చొని ఉన్నాడు వాడు. ఇంటికి కూడా మనము నిమ్మకాయలు పచ్చిమిర్చి ఉంటాయి కదా, దిష్టి తగలకుండా అమావాస్య రోజు అయినా ఫ్రైడే అయినా సాటర్డే అయినా గుచ్చుకుంటే చాలా మంచిది. అది కూడా నేను చేసినాను, మీకైతే చూపించలేదు. నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇవైతే ఎప్పుడు నేను అనుకున్నా గుచ్చుకుంటే మా ఆయన మొత్తం కంప్లీట్ చేసేసేవారు. ఈరోజు అయితే ఆయన కొంచెం బయటకు వెళ్ళడం వల్ల నేనైతే చేసుకుంటున్నా. మరి ఏం చేస్తాను చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడంటే మనం లాస్ట్లో కొంచెం తాడవుతే ఉంచాలి. ఎండ్ వరకు గుచ్చేసినాం అనుకోండి ఆ నిమ్మకాయలు, అప్పుడు అమ్మవారికి బ్యాక్ సైడ్ కట్టేటప్పుడు నిమ్మకాయలు అంటే బ్యాక్ వరకు వెళ్ళిపోతాయి, వాళ్ళకి వీలు కాదు. అందుకనే మనము ఫస్ట్కి ఇంకా లాస్ట్లోకి అయితే ఉంచుకుంటే మనకి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని నేను అట్లా అయితే గుచ్చుకున్నాను. మీకు లాస్ట్లో అయితే చూపిస్తా ఎట్లా గుచ్చుకున్నాను అనేది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటిగా అయితే నేను అది కంప్లీట్ చేస్తున్నా. చూసారా, ఇన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే చూపిస్తున్నా. చూసారా, నేను ఇందాక చెప్పినా కదా మీకు, ఇక్కడ లాస్ట్లో అయితే మనము కొంచెం తాడైతే విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు అయితే ఒకటి కంప్లీట్ చేసినా కదా, ఇంకా మిగతా 2 కూడా అట్లనే కంప్లీట్ చేసుకుంటాను ఒక్కొక్కటిగా. నాకైతే ఏమైనా పూజలు ఏమైనా వస్తున్నాయంటే అసలు నిద్ర కూడా పట్టదు. ఇది చేయాలని ఉంది కదా, తొందరగా అయితే ఈరోజు లేచిన. చూసారా, నిమ్మకాయలు ఉన్నాయి, మిగతా కూడా ఇక 2 అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకొక దండ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చూడండి, 3 మీకు చూపిస్తున్నా ఎట్లా చేసినానా అనేది. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే ఆ తల్లిని ప్రార్థించుకోండి. తప్పకుండా మన అందరి ప్రార్థన అయితే ఆ తల్లి తప్పకుండా తీరుస్తుంది ఫ్రెండ్స్.